వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సాంగర్ డ్రోన్లు ఇవి ఈ మధ్యకాలంలో అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మీరు విని ఉంటారు. అయితే పాక్ ప్రయోగిస్తున్నటువంటి తుర్కియో దేశపు సాంగర్ డ్రోన్లను ఎదుర్కొనేందుకు మన దేశంలో సమర్థవంతమైన గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ వీటిని తేలిగ్గా తీసుకోకూడదని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ సాంగర్ డ్రోన్లు స్వయం చాలకంగా లక్ష్యాలపై దాడి చేసి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్కు తిరిగి మళ్ళీ రిటర్న్ అవ్వగలిగే అవకాశం వాటికి ఉంది. వీటిని రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా నియంత్రించవచ్చు. ఆధునిక యుద్ధ వ్యూహాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. సరిహద్దులు దాటి దాడుల్లో సమర్థవంతమైన చరిత్ర కలిగి ఉన్నాయి. ప్రమాదకరమైనటువంటి సాయుధ డ్రోన్ సాంగర్. ఈ సాంగర్ అనేది ఈ డ్రోన్కు ఒక అత్యాధునిక ఆటోమేటిక్ మెషిన్ గన్ అమర్చబడి ఉంటుంది. చిన్నపాటి క్షిపణులను కూడా ఇది ప్రయోగించగలదు. M81 రౌండ్స్ ను ఇది పేల్చగలదు. వ్యక్తులు, వాహనాలు ఎంపిక చేసి చిన్నపాటి లక్ష్యాలపై కూడా సమర్థవంతంగా దాడి చేయగలదు. నెక్స్ట్ ఇంకా ఏం చేయగలదు అనేది దీని యొక్క ఫ్లైట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే, సాంగర్ డ్రోన్లు 45 కిలోల బరువును మోసుకెళ్లగలవు. పేలోడ్ లేకుండా బిగిన 25-30 నిమిషాలు ఒక గగనతలంలో ఎగరగలవు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుండి 3 నుండి 5 కిలోమీటర్ల దూరం వరకు దాడులు చేయగలవు. సముద్ర మట్టం నుంచి 2800 మీటర్లు, భూమట్టం నుంచి 400 మీటర్ల ఎత్తు వరకు ఇవి ఎగరగలవు. అయితే రియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది? దీని లక్ష్యాలపై నిఘా పెట్టడంలో కూడా సాంగర్ డ్రోన్లదే అందవేసిన చేయని చెప్పవచ్చు. ఇవి గగనతలంలో ఎగురుతూ గ్రౌండ్ స్టేషన్ కు రియల్ టైమ్ లో వీడియోలు, చిత్రాలను పంపగలవు. దాడుల తర్వాత జరిగిన నష్టాన్ని కూడా విశ్లేషించి వెంటనే గ్రౌండ్ స్టేషన్ కు పంపుతాయి. రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో అయినా ఈ డ్రోన్ నిఘా పెట్టగలవు. రాత్రిపూట వీడియోలు, చిత్రాలు తీసేందుకు వీటిలో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు కూడా ఉంటాయి. ఇది ఆటోమేటెడ్ అంటే స్వయం చాలితము. ఈ డ్రోన్లను గ్రౌండ్ స్టేషన్ నుంచి రిమోట్ కంట్రోల్ తో నియంత్రించవచ్చు. అవసరమైతే వాటికవే స్వయంగా ఎగురుతూ నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు చేయగలవు. గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయినా వాటికవే తిరిగి స్టేషన్ కు మళ్ళీ వెతుక్కుంటూ తిరిగి వచ్చేటటువంటి కెపాసిటీ వాటికి ఉంది. అలాగే దీంతో వీటిని నియంత్రించే వారికి, కంట్రోల్ చేసే వారికి పని చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇవి గుంపుగా దాడి చేయగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి. ఈ సాంగర్ డ్రోన్లు అనేవి ఒక్కొక్కటిగా నిర్దేశించిన లక్ష్యాలతో పాటు దాడులు చేయడంతో పాటు గుంపులుగా కూడా వెళ్ళి దాడులు చేయగలవు. పదుల సంఖ్యలో ఒకేసారి ఆకాశంలోకి ఎగిరినప్పుడు స్వయంగా సమన్వయం చేసుకుంటూ లక్ష్యంపై నలుదిక్కుల నుంచి దాడి చేస్తాయి. శత్రువు రక్షణ వ్యవస్థను గందరగోళపరిచి సమర్థవంతంగా దాడులు చేయగల సత్తా వీటికి ఉంది. ఇది మనం ఈ సాంగర్ డ్రోన్ల గురించి వివరణ. ఈ సాంగర్ డ్రోన్లనే పాకిస్తాన్ వాడి ఇప్పుడు ఆల్రెడీ దెబ్బతినింది అనుకోండి, కానీ ఇవి వెరీ డేంజరస్ అండ్ ఆటోమేటెడ్ అని తెలియజేయడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.